హల్లనేని వెంకటేశ్వరరావు సింగర్ మంగ్లీకి సంబంధించినటువంటి కేసు ఇప్పుడు మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు ఒకవేళ రమావత్ మధుని కనుక పోలీసులు కస్టడీకి ఇస్తే పోలీసులు విచారించబోతున్నారు. వాస్తవంగా కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. సైబర్ పోలీసులు ఈ కేసును టేకప్ చేశారు. రమావత్ మధుని కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ కూడా వేశారు, అదుపులోకి తీసుకొని విచారించడానికి. ఇప్పటికే అసలు మంగ్లీ పాత్ర ఎంత ఉంది, ప్రత్యక్షంగా ఎంత ఉంది, పరోక్షంగా ఎంత ఉంది అనే దాని మీద సైబరాబాద్ పోలీసులు, పంజాగుట్ట పోలీసులు, అలాగే నల్గొండ పోలీసులు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పోలీసులు కూడా దీని మీద ఆరా తీస్తూ ఉన్నారు. అయితే మంగ్లీ బ్రదర్ శివ చౌహాన్ అలాగే హేమకాంత్ రెడ్డి వీళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు. వీళ్ళు అసలు సూత్రధారులు అని చెప్పి అంటున్నారు. మంగ్లీ బ్రదరు అలాగే హేమకాంత్ రెడ్డి వీళ్ళిద్దరూ తిరుమల తిరుపతి దేవస్థానంలో తలదాల్చుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలని గిరిజనులు, లంబాడాలు, బంజారాల దగ్గర నుంచి వసూలు చేసి వీళ్ళు ఫ్రాడ్ చేశారు అనేది వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు. దీంట్లో మంగ్లీ పాత్ర ఉంది, మంగ్లీని చూసే డబ్బులు కట్టాము అని చెప్పి చెబుతున్నారు. ఎందుకంటే శివ చౌహాన్ అనే అతను మంగ్లీ బ్రదర్, వాళ్ళు పరారీలో ఉన్నారు. ఇంతకాలం పాటు 17వ తారీఖున మధు రామావతిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఫర్దర్గా ఈ కేసును ముందుకు తీసుకెళ్ళడానికి శివ చౌహాన్ని అలాగే రమాకాంత్ రెడ్డిని పట్టుకోవడానికి, హేమకాంత్ రెడ్డిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తే పరారీలో ఉన్నారు. అంటే పరారీలో ఉన్నటువంటి వాళ్ళని పట్టుకోలేరా అంటే పోలీసులు అనుకుంటే ఏదైనా చేయగలరు. ఇప్పుడు అందుకే కోర్టు కూడా ఇప్పుడు జోక్యం చేసుకుంది. ఎందుకు పిటిషన్ వేశారు కాబట్టి కస్టడీకి ఇవ్వమని చెప్పి ఎవరిని, మధుని. ఆ సందర్భంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ను కూడా హైకోర్టు ప్రస్తావించింది. ఎందుకు కౌంటర్ వేయలేదు, సిఐ బ్రీత్ అనలైజింగ్ చేశాడు కదా సుబ్బు అడ్వకేట్కి సంబంధించి, మరి ఆ విధంగా చేయొచ్చా, చేయకూడదు కదా, ఎందుకు చేశారు అనే దాని మీద మీరు కౌంటర్ పిటిషన్ ఎందుకు వేయలేదు అని చెప్పి ప్రశ్నించడంతో పాటు ఆ సిఐ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదని చెప్పి హైకోర్టు ప్రశ్నించింది. దీంతో అన్ని రకాలుగా అటు జ్యుడిషియరీ కానీ ఇటు పోలీస్ వ్యవస్థ కానీ ఈ కేసు మీద దృష్టి పెట్టాయి. సాధారణంగా ఇప్పటివరకు ఏమనుకుంటున్నారంటే ఈ కేసు అటకెక్కింది, మంగ్లీ డీజీపీని కలిశారు, అలాగే పోలీస్ కమిషనర్ని కలిశారు, ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెట్టారు, కాబట్టి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒత్తిడి చేయలేరు, భయపడుతారు, కాబట్టి ఈ కేసుని అటకెక్కిస్తారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. కానీ పోలీసు వ్యవస్థ కానీ జ్యుడిషియరీ వ్యవస్థ కానీ చాలా స్ట్రాంగ్. పోలీసులు తలుచుకుంటే మంగ్లీ కేసుని 24 గంటలు తిరగకముందే ఫైనల్ చేస్తారు. అసలు మంగ్లీ పాత్ర ఎంత ఉంది అనేది కూడా తేలుస్తారు. అంత సామర్థ్యం మన పోలీసులకు ఉంది. గతంలో అనేక కేసుల్ని వితిన్ అవర్స్లో తేల్చేసినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు విచిత్రమైన పరిణామం ఏంటంటే ఈ గిరిజన, లంబాడ, బంజారాకు సంబంధించినటువంటి సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి చాలామంది గిరిజనులను మోసం చేశారు, బంజారాలను మోసం చేశారు, లంబాడాలను మోసం చేశారు, తినక కూలి చేసుకొని సంపాదించినటువంటి డబ్బుని మేము వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు వడ్డీ ఎక్కువ వస్తుంది, అనతి కాలంలోనే ఎక్కువ సంపాదించవచ్చు అని చెప్పి మమ్మల్ని మోసం చేశారు, మైక్రో ఫైనాన్స్ అని చెప్పారు, అలాగే రియల్ ఎస్టేట్ అని చెప్పారు, అలాగే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బిజినెస్లు అని చెప్పారు, ఇలా చెప్పేసి మమ్మల్ని మోసం చేసి ఈ డబ్బులు వసూలు చేశారు అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పినటువంటి మాటలు. కాబట్టి తినకుండా రూపాయి కూడబెట్టి కంటి నిండా నిద్ర లేకుండా గడుపుతున్నాము, ఆత్మహత్యలే మాకు శరణ్యం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. దీంతో పోలీసుల మీద ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు పోలీసులు ఈ కేసుని విచారించగా స్పీడ్గా తేల్చక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు సంబంధించినటువంటి పూర్వపరాల్లోకి వెళ్తే శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి పేరుతోటి వీళ్ళు కొన్ని కోట్ల రూపాయలని కొల్లగొట్టారు. శుభక్షేత్ర ఈ మంగ్లీ తమ్ముడు శివ, రమావత్ మధు, హేమకాంత్ రెడ్డి వీళ్ళు ఈ కేసులో ప్రధాన పాత్రధారులుగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మధును అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. సో ఇదే ముఠ వీళ్ళే, ఈ ముగ్గురే నల్గొండలో
వీళ్ళ మీద గోకులనంద ఇన్ఫ్రా పేరుతోటి కోట్లు రూపాయలు కొట్టేసినట్టు కేసులు ఉన్నాయి. వీళ్ళు నిందితుల ముఠా మీద విచారణ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఏకం విత్ నేచర్ అనే పేరుతోటి శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ దాంతో పెట్టుబడులను ఆహ్వానించారు. ఒకవైపు ఏమో అక్కడ కేసు నడుస్తుంది నల్గొండలో, కానీ ఇంకొక వైపు ఏకం విత్ నేచర్ అనేటువంటి పేరుతోటి పెట్టుబడులను ఆహ్వానించారు. ఏంటది అంటే 5 లక్షలు కనుక మీరు పెట్టుబడి పెడితే 101 గజాల స్థలాన్ని రిజిస్టర్ చేయడంతో పాటు వాళ్ళు ఏం చెప్పారు, ప్రతి నెల 5% చొప్పున 42 నెలల పాటు రిటర్న్స్ వస్తాయని చెప్పి బురిడి కొట్టించారు. ఇలా కోట్ల రూపాయలు కొల్లు కొట్టారు. ఇప్పుడు దీని వెనుక ఈ మాస్టర్స్కి ఇచ్చే వెనుక మంగ్లీ ఉంది అనేటువంటి దుమారం రేగుతుంది. దీని మీద అనేక మంది ఈ బంజారా లీడర్స్ కూడా బయటకు వచ్చి ఈ ఆర్థిక మోసాన్ని తేల్చాలి. సాధారణంగా మా సామాజిక వర్గంలో ఇలాంటి మోసాలు చేసేటువంటి వాళ్ళు ఉండరు, నిజాయితీగా బతుకుతారు. వాళ్ళు పని చేసుకొని నిజాయితీగా బతికేటువంటి సామాజిక వర్గం. కాబట్టి మొత్తం అసలు ఏం జరిగిందనేది తేల్చండి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి, ఒకవేళ తేల్చకపోతే ఈ 200 కోట్ల రూపాయలు వీళ్ళందరూ వసూలు చేసుకున్నారు. ఈ 200 కోట్ల రూపాయలు ఎవరైతే కట్టారో వాళ్ళకి బతకడానికి కూడా ఏమీ లేదు, వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని చెప్పి ఈ బంజారా నేతలు చెప్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు మధు కస్టడీకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మధుని ఆ కస్టడీలో కనుక అప్రూవ్గా మారిపోయి మంగ్లీ పాత్ర ఎంత అనేది చెప్తే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. లేదంటే మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ అలాగే హేమకాంత్ రెడ్డి వీళ్ళిద్దరూ పరారిలో ఉన్నారు. తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్నారని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళని కనుక ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులో తీసుకుంటే మంగ్లీకి సంబంధించిన పాత్ర ఎంత ఉంది దీంట్లో అనేది తేలే అవకాశం ఉంది. అప్పుడు మంగ్లీని అరెస్ట్ చేసేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది.